వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ పార్థసారథి ఫైర్. నకిలీ ఈ చలాన్ లింక్ పై క్లిక్ చేసిన హైదరాబాదీ 6 లక్షల రూపాయల సైబర్ దోపిడీ. హాస్టల్ విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఉప ముఖ్యమంత్రి. కారు గుర్తులేని సర్పంచ్. ఎన్నికల్లోనే 4000 స్థానాల్లో గెలిచాం హరీష్ రావు. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి వస్తున్న పెట్టుబడుల గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. భాష, యాస, ప్రాసలపై పట్టు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులపై మీకు ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని పారదర్శకంగా మీకు చూపిస్తామని కేసీఆర్ కు పార్థసారథి సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారు తెలంగాణలో కూడా పెట్టుబడులు పెట్టారని చెప్పారు. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేదే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ విధ్వంసం నుంచి అమరావతిని అభివృద్ధి చేస్తుంటే మీరు ఇలా మాట్లాడడం తగదని అన్నారు. హైదరాబాద్ లో నకిలీ ఈ చలాన్ లింక్ పై క్లిక్ చేసిన ఓ వ్యక్తి దాదాపు 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. నకిలీ ట్రాఫిక్ ఈ చలాన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా నకిలీ ట్రాఫిక్ ఈ చలాన్ల లింకులను పంపించి దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి లింక్ పై క్లిక్ చేసిన వ్యక్తి దాదాపు 6 లక్షలు పోగొట్టుకున్నాడని సజ్జనార్ వెల్లడించారు. ఈ నకిలీ వెబ్సైట్ కూడా ట్రాఫిక్ పోలీసు అధికారిక వెబ్సైట్ లాగానే ఉంటుందని తెలిపారు. పోర్టర్ అలాగే ఉండడంతో బాధితుడు 500 ట్రాఫిక్ ఫైన్ చెల్లించడానికి ప్రయత్నించి డబ్బులు పోగొట్టుకున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు అతని క్రెడిట్ కార్డు నుంచి అంతర్జాతీయ లావాదేవీల ద్వారా డబ్బులు కాజేశారు. ఇలాంటి నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరించారు. SMS ద్వారా వచ్చే లింకుల ద్వారా ఎప్పుడూ ఫైన్లు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ అధికారిక ఈ చలాన్ వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన జిల్లాలోని వైరా నియోజకవర్గం కొనిచెర్ల మండలంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన జిల్లాలోని వైరా నియోజకవర్గం కొనిచెర్ల మండలంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. అయిన వసతి సౌకర్యాలు, బోధన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతుందని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గుర్తులేని సర్పంచ్ ఎన్నికల్లోనే 4000కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తారనే భయం కాంగ్రెస్ పార్టీని పట్టుకుందని అన్నారు. ఎన్నికలు పెట్టాలంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజగజ వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు రేవంత్ రెడ్డి ఎన్నికలంటేనే గజగజ వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాలికి బలపం పట్టుకొని తిరిగిన ఫలితం లేదని అన్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చెయ్యరని, కానీ ఓడిపోతామనే భయంతో ఆయన ఊరూర తిరిగాడని పేర్కొన్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90%, వీలైతే 100% విజయాలు వస్తాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి 64% ఫలితాలే వచ్చాయని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 6000కు పైగా సర్పంచులు గెలిస్తే బీఆర్ఎస్ 4000కు పైగా గెలిచిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లా పరిషత్ 90% వరకు సర్పంచులు మనమే గెలిచామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందనే రేవంత్ రెడ్డి నిద్రలో కూడా అదే పార్టీని కలవరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా, కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదని వెల్లడించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.